విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది. రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. ఎట్లయితే రాజేశ్వర్ రెడ్డి గారిని గెలిపించుకున్నామో మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద ఉన్నది. మన అన్నగారు చెప్పారు, రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర 14,000 ఓట్లు ఉన్నాయన్నారు. దయచేసి మీ అందరితో నేను కోరేది, మండల పార్టీ బాధ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి. ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి, కన్విన్స్ చేయండి. 27వ తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి రాకేష్ రెడ్డి గారికి ఓటేసేదాకా మీరు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సో మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 50 ఓట్లు ఉన్నాయి. అందులో మన పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు, న్యూట్రల్స్ ఎవరు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరు, ఆ ఓట్లను ఏ రకంగా మనం రాబట్టాలనో ఒక ప్రణాళికబద్ధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క 4 రోజులు కష్టపడండి. అంటే మార్పు ఎక్కడో ప్రారంభం కాదు, మార్పు మేధావులతోనే ప్రారంభం కావాలి, విద్యావంతులతోనే ప్రారంభం కావాలి. మార్పు మార్పు అన్న కాంగ్రెస్ నీటేందో బయటపడ్డది, అంతా తుస్సుమన్నది. బస్సు తప్ప అంతా తుస్సే, ఏమీ లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, అయినా ఒకటన్నా? ఎన్ని అబద్ధాలు ఆడుతుండ్రు? 6 5 అయిపోయినాయి అంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చి 6కి 6 అయిపోయినాయి అంటుండు. ఇక ఆయనకు ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతా ఉంది. మొదటి గ్యారంటీ, మొదటి మాట, అక్కా చెల్లెళ్లకు అభయహస్తం. మీ అందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు, వచ్చినాయా? మహిళలకు 2,500 మహామోసం. రెండవ హామీ వాళ్ళు ఇచ్చింది, రైతులకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, వచ్చిందా? వడ్లకు 500 బోనస్ అన్నారు, వచ్చిందా? కౌలు రైతులకు 15,000 అన్నారు, వచ్చిందా? సో రెండవ హామీ కూడా అమలు కాలేదు. మూడవ హామీ, పేదలకు 250 గజాల ఇళ్ల స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఒక్కలకన్నా వచ్చిన అదే భూపాలపల్లిలా. మూడవది కాలేదు. నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది 2,000 రూపాయల పెన్షన్ను 4,000 చేస్తామన్నారు, అయిందా? నాలుగవది కాలేదు. ఐదవ హామీ వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన ఐదవ హామీ నిరుద్యోగ భృతి 2,500 ఇస్తాం, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, అమలైందా? ఐదవది కాలేదు. మరి ఏం చేసిండ్రు? ప్రచారం మాత్రం 6 5 అయిపోయినాయి, 6 5 అయిపోయినాయి అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేపు మరి మార్పు విద్యావంతుల్లో ప్రారంభం కావాలంటే విద్యార్థులతో, మేధావులతో, నిరుద్యోగులతో, ఉద్యోగులతోనే ఈ మార్పు ప్రారంభం కావాలి. అందువల్ల ఈ విషయాలు మీరు చెప్పండి దయచేసి. ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవరిని మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ? విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిండ్రు. ఇవాళ విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ఉత్తరే అయిపోయింది. నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు, అప్లికేషన్ ఫీజే లేకుండా చేస్తామన్నారు. ఇవాళ ఉద్యోగాలకు అప్లై చేస్తే టెట్ ఫీజు 400కి 2,000 రూపాయలు చేసిండ్రు. టెట్ ఫీజు పెంచిండ్రు, దరఖాస్తుల ఫీజులు పెంచిండ్రు, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది. ఇవాళ వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నది. మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు. ఈయన ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప ఏ నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. వెనకటికో సామెత ఉండేది, వంటంతా వండి పెట్టినాకే ఎవడో వడ్డించడానికి వచ్చిందట, వాడు వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనము. కేవలం నువ్వు వడ్డించడానికి కూలికి వచ్చినట్టు వాళ్ళు వస్తారు కదా వడ్డించడానికి, వాళ్ళు ఏమంటాం?
వెయిటర్స్ వాళ్ళు వడ్డించినంత మాత్రాన అంత నాదే అంటే నడుస్తుందా? ఇవాళ మొత్తం అన్ని పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ అయితే మీరు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డరే. మీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏమైంది జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నా. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. 6 నెలలు అయిపోయినా కొత్తగా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన 30,000 అవి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అంటే విద్యార్థులకు